రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో విషాదం. 38 ఏళ్ల వయసున్న గాయత్రి అకస్మాత్తుగా గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది అంటూ వచ్చిన వార్త. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన భార్యని చూస్తే ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరు అయిన వాళ్లే. వెండితెరపై నటుడిగా సుదీర్ఘమైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నట కిరీటిగా అందరికీ గుర్తుండిపోయి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎంతో కొంత హాస్యాన్ని పండించిన రాజేంద్ర ప్రసాద్ గారి జీవితంలో ఇంత విషాదం ఏర్పడింది అని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ పూర్తి దిగ్భ్రాంతికి గురయ్యారు. మరి ఇలాంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో మనకి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి పెద్దగా తెలియకపోయినప్పటికీ ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు మొట్టమొదటిసారిగా ఈ సంఘటన తర్వాత ఒకదాని తర్వాత ఇంకొకటి ఆయన సన్నిహితుల ద్వారా, ఆయన కుటుంబ సభ్యుల ద్వారా వెలుగులోకి రావడం మొదలైంది. ఇదిలా ఉంటే రాజేంద్ర ప్రసాద్ గారితో దాదాపు 25 ఏళ్లకి పైగా ఎంతో మంచి అనుబంధంతో ఓ మేనేజర్ గా ఆయనతో కలిసి సినీ ప్రయాణాన్ని కొనసాగించిన ఆయన పర్సనల్ సెక్రటరీ మరియు మేనేజర్ అయిన దాము అనే వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గురించి వెలుగులోకి తీసుకొచ్చిన షాకింగ్ నిజం అందరినీ కంటతడి పెట్టేలా చేసింది. ఇక ఆయన పర్సనల్ మేనేజర్ మరియు సెక్రటరీ అయిన దాము చెప్పుకొస్తూ రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో తాను ఒక కుటుంబ సభ్యుడిని, ఏ రోజు తనను ఒక మేనేజర్ గా ఒక సెక్రటరీగా ఎప్పుడూ చూడలేదని, ఎప్పుడూ తన వెంటే ఉంచుకుంటానని, ప్రతి విషయంలోనూ ప్రతి దానిలోనూ దాము దాము అని నేను పక్కనే ఉండాల్సిందే, అన్ని విషయాలు నేనే దగ్గరుండి చూసుకుంటూ ఉంటాను. ఇక ముఖ్యంగా ఆయన కూతురు గాయత్రిని అయితే చిన్నప్పటి నుంచి నా చేతుల మించి పెంచాను, మామయ్య మామయ్య అంటూ నాతో ఎంతో ప్రేమగా ఉండేది. అలాంటి నా చిట్టి తల్లి కళ్ల ముందే ఇలా 38 ఏళ్ల వయసులో కన్నుమూయడం మాకు నిజంగా తీరని లోటు అంటూ ఆయన కూడా గాయత్రి గారిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక కూతురుతో రాజేంద్ర ప్రసాద్ గారి అనుబంధం ఏంటి అని అడిగితే ఆయన చెప్పుకొస్తూ రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయన కూతురు అంటే పంచ ప్రాణాలు. ఆయనకి కూతురు కాదు అమ్మ అని చెప్తారు. ఎందుకంటే 10 ఏళ్ల వయసులో తన తల్లిని కోల్పోవడంతో తల్లి ప్రేమ ఏంటో ఆయనకి తెలియదు. పెళ్లైన తర్వాత కూతురు పుట్టడంతో మళ్లీ తన జీవితంలోకి అమ్మే తన కూతురుగా వచ్చింది అని అనుకుంటూ ఉండేవాడు. అందుకే ఎప్పుడు చిట్టి తల్లి, బంగారు తల్లి అని ఎంతో ప్రేమగా ముద్దుగా పిలవడం మాత్రమే కాదు, ఎంతో బంగారంగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచుకుంటూ వచ్చారు. అలాంటి ఆయన కూతురు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే పెళ్ళయి భర్త వచ్చిన తర్వాత తన కూతురు తనకి దూరం అవుతుందని తెలుసుకున్న ఆయన తన ఇంటి ఎదురుగానే 3 కోట్లు పెట్టి ఓ విల్లాని కొని అల్లుడిని, కూతురుని, మనవరాల్ని ముగ్గురిని ఆ ఇంట్లో పెట్టారు. పైగా కూతురు ఎలాంటి ఇబ్బందులు పడొద్దని ఆయన రోజు వాళ్ళ ఇంట్లో నుంచి మధ్యాహ్నం పూట భోజనం కూతురికి, అల్లుడికి, మనవరాలికి పంపించడం. ఇక ఏ పండగలైనా, ఏ చిన్న సందర్భమైనా, విశేషమైనా అందరూ ఇక్కడికి రావాల్సిందే. అలా తన కూతురికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతో అపురూపంగా పెంచుకున్నారు. మరి అంత అపురూపంగా పెంచుకున్న తన అమ్మని కోల్పోతే ఆయన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోలేము అంటూ ఆయన పర్సనల్ సెక్రటరీ, మేనేజర్ గా కొన్నేళ్ల పాటు రాజేంద్ర ప్రసాద్ గారితో ఎంతో అనుబంధం కూడుకున్న వ్యక్తి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.